2047 సంవత్సరం కల్లా రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్న ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్ష సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం ప్రజల సహకారంతో సాధ్యమవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో 2047 విజన్ గురించి చీఫ్ విప్ జీవి క్లుప్తంగా వివరించారు. గత వైసీపీ లాంటి దుర్మార్గపు రాక్షస ప్రభుత్వాలు రాకుండా చర్యలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. 2047 మన రాష్ట్రానికి ఒక విజన్, ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్ష, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలి, దేశంలో నంబర్ 1 అనేది లక్ష్యం అధ్యక్ష. ఇది తప్పనిసరిగా సాధ్యపడుతుంది అధ్యక్ష. అందరూ కష్టపడితే సమిష్టి కృషితో ప్రజల సహకారంతో ఇది ఖచ్చితంగా సాధించగలుగుతాం అధ్యక్ష. పేదరిక నిర్మూలన ఆశయంగా ఈరోజు ఒక ప్రణాళిక చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అధ్యక్ష. భవిష్యత్తులో పేదరిక నిర్మూలన కోసం, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం కోసం స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహించి 40 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక కుటుంబ యజమాని కూడా ఆ కుటుంబంలో పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి ఒక ప్రణాళిక చేసుకుంటారు అధ్యక్ష బాధ్యత అయినటువంటి కుటుంబ యజమాని. అట్లాగే ఈరోజు మన రాష్ట్రానికి ఒక విజన్ ఉండాలని గతంలోనే 2020 లక్ష్యంగా కూడా గతంలో చంద్రబాబు గారు అద్భుత ఫలితాలు సాధించారు అధ్యక్ష. గతంలో 2020 లక్ష్యం అన్నప్పుడు ప్రజలు కొంతమంది నమ్మలేదు అధ్యక్ష. కంప్యూటర్లో అన్నం పెడతాయని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఆ హైదరాబాద్ సిటీ అవడం ఏంటి, అక్కడ కొండలు గుట్టలు, తొండలు గుడ్లు కట్టం, అది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కానీ చంద్రబాబు గారి యొక్క విజన్ దూరదృష్టి అధ్యక్ష. ఆనాడు 2020 కల్లా సైబరాబాద్ ఒక నగరంగా అభివృద్ధి చెందుతుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముందుకెళ్తుంది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పింది నిజమైంది అధ్యక్ష. 1996లో ఆ రోజు రాష్ట్ర ఆదాయం ఐటీ రంగంలో కేవలం 5,000 కోట్ల అధ్యక్ష, ఎగుమతి ఎక్స్పోర్ట్స్. కానీ 2023-24లో హైదరాబాద్ నుండి 2,70,000 కోట్లు ఐటీ ఎగుమతులు జరిగినాయి అధ్యక్ష. అంటే 5,000 కోట్ల నుండి ఎంత స్థాయికి ఎదిగింది అధ్యక్ష? 2.7 లక్షల కోట్లు ఎగుమతులు పెరిగినాయి అధ్యక్ష. సో ఆ విధంగా ఎన్ని వందల రెట్లు పెరిగింది. అది విజన్ 2020 యొక్క లక్ష్యం అధ్యక్ష. ప్రతి రైతు కుటుంబం నుండి, అట్లాగే ప్రతి రైతు కూలీ ఇంటి నుండి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అధ్యక్ష. ఇతర దేశాల్లో కూడా ఈరోజు ప్రవాస ఆంధ్రులు ఎంతో ఆర్థికంగా బలపడ్డారు అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అమెరికా తలసరి ఆదాయం $60,000 అయితే అక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్రుల యొక్క, తెలుగు వారి యొక్క తలసరి ఆదాయం $1,20,000 అధ్యక్ష. అంటే 1,05,00,000 తలసరి ఆదాయం. మరి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస ఆంధ్రులు 2020 విజన్ లో ఎవరైతే అభివృద్ధి చెందారో, ఎవరైతే ఆ ఐటీ రంగంలోకి వెళ్లారో వాళ్ళు ఈరోజు 1,05,00,000 సంపాదిస్తున్నారు అధ్యక్ష తలసరి ఆదాయం. అలాంటప్పుడు ఈసారి 2047లో తలసరి ఆదాయం 35 లక్షలు సాధించాలనే ఆశయం, ఇది తప్పనిసరిగా సాధించగలుగుతాం అధ్యక్ష. ₹1,00,00,000 సాధించగలిగింది. ఈరోజు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తలసరి ఆదాయం ఖచ్చితంగా 35 లక్షల తలసరి ఆదాయం ఈ రాష్ట్రం సాధించి తీరుతుంది అధ్యక్ష. అట్లాగే ఈరోజు
హైదరాబాద్ లో సైబరాబాద్ ఇప్పుడు చూస్తే ఎంతో గొప్పగా ఉంది అధ్యక్ష, ఆశ్చర్యపోతాం అధ్యక్ష. అంటే విజన్ 2021 అది సాకారం అయింది అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్లు ఆనాడు ఎందుకు అన్నారు అధ్యక్ష? ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారి విజన్ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడింది అధ్యక్ష. సో అదే విధంగా నేను తమ దృష్టిలో ఒక విషయం తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఒక తండ్రి 2 ఎకరాల రైతు కష్టపడి దాన్ని 100 ఎకరాలు చేస్తే ఒక కుటుంబంలో ఒక తాగుబోతు కొడుకు వచ్చి తాగి వ్యసనాలకు బానిసయ్యి ఆ 100 ఎకరాలు పోగొడితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష? ఆ ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెడితే కష్టపడి తండ్రి కట్టిన ఇల్లు, అందమైన ఇల్లు కూడా తాకట్టు పెడితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష? అదేవిధంగా గతంలో చంద్రబాబు గారు 2014-19 మధ్య ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడి 29 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. విజనరీ నాయకుడు పోలవరాన్ని 72% కట్టే విజనరీ నాయకులు, నియంత్రణ నాయకులు వచ్చి కేవలం 2% పోలవరాన్ని కట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు అధ్యక్ష. దానివల్ల వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఖర్చు పెరిగింది అధ్యక్ష. నదుల అనుసంధానం చంద్రబాబు గారి గోదావరి పెన్నా నదుల అనుసంధానం మొదలు పెడితే తర్వాత వచ్చిన నాయకులు దాన్ని అటకెక్కించారు అధ్యక్ష, తర్వాత వచ్చిన పాలకులు. అలాగే రైతాంగం తలసరి ఆదాయం దేశంలో నంబర్ 3కి తీసుకెళ్లారు, నంబర్ 1కి చేరింది అధ్యక్ష. రైతుల ఆదాయం రాష్ట్రంలో అది తర్వాత పాలనలో గత 5 సంవత్సరాల పాలనలో రైతుల ఆత్మహత్యలో దేశంలో 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. వీళ్ళు గత పాలకులు ఆత్మహత్యలో 3వ స్థానం, చంద్రబాబు గారి స్థానంలో రైతాంగ ఆదాయం దేశంలో నంబర్ 1 అయింది అధ్యక్ష. ఈ విషయం ప్రజలందరూ గుర్తించారు అధ్యక్ష. నీతి ఆయోగ్ నివేదిక